హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ కంప్యూటర్ ఈజీ ఇన్ తెలుగు. దిస్ ఈజ్ శరణ్య శ్రీనివాస్. సో ఇవాళ క్లాస్ ఏంటి మనకి? సో టోటల్ ఎంఎస్ వర్డ్ యొక్క షార్ట్ కట్స్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షార్ట్ కట్స్? షార్ట్ కట్స్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? సో షార్ట్ కట్స్ వల్ల మనం చేసే పనంతా కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో షార్ట్ కట్స్ అనేది మన డైలీ డేటా ఎంట్రీ వర్కర్స్ అందరికీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ అందరూ కాన్సన్ట్రేట్గా మీరు ఈ షార్ట్ కట్స్ అనేవి నేర్చుకున్నారు అంటే సో మీ డైలీ లైఫ్లో మీరు చేసే వర్క్ మీకు వెరీ డెడ్ ఈజీ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వర్క్ చేస్తున్నప్పుడు చూసే ఎవ్రీ వన్ అనమాట, ప్రతి ఒక్కళ్ళు అబ్బా ఎంత బాగా చేస్తున్నారో, సో వెరీ స్పీడ్ వెరీ టాలెంటెడ్ అనే క్రెడిట్స్ కూడా మీరు పొందుతారు. సో ఎవ్వరూ కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పటి వరకు మీకు ఎవ్వరు చెప్పని నేను షార్ట్ కట్స్ అన్నీ మీకు ఇవాళ నేను తెలియచేయబోతున్నాను. సో ఆల్ ఆఫ్ యూ కంపల్సరీ కూడా మస్ట్ అండ్ వాచ్. ఓకేనా? లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఎవరైనా సరే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్. ఓకే, ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీరు అందరూ చూడొచ్చు. సో టుడే ఎంఎస్ వర్డ్ షార్ట్ కట్స్ అన్నమాట. సో మీరు ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని షార్ట్ కట్స్ నేను మీకు తెలియచేయబోతున్నాను. సో ఆల్ ఆఫ్ యూ లిజన్. అండ్ ప్రతి షార్ట్ కట్ని కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం వీడియో లెంత్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందరూ కూడా కొంచెం స్కిప్ చేయకుండా, కావాల్సిన వాళ్ళు అందరూ కూడా మస్ట్ అండ్ వాచ్. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశాను. అంటే దేనికి సంబంధించినవి వాటికి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. టోటల్ A to Z అని కానీ కొన్ని షార్ట్ కట్స్ తీసుకొచ్చి మీకు చెప్పేసేయడం కానీ అలా కాదు. సో ఒక్కొక్క కేటగిరీ కింద నేను మీకు డివైడ్ చేశాను. సో ఆ కేటగిరీస్ అన్నీ కూడా నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐ థింక్ ఈ షార్ట్ కట్స్ అన్నీ మీకు వెరీ యూస్ఫుల్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ షార్ట్ కట్ ఏంటి మనకి? కంట్రోల్ N. ఎందుకు యూజ్ చేస్తాం మనం? క్రియేట్ ఒక న్యూ డాక్యుమెంట్, ఒక కొత్త డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి అంటే మనకు కావాల్సిన షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ N. సో ఓపెన్ అయిపోయింది చూసారా? సో అలాగే నెక్స్ట్ షార్ట్ కట్ ఓపెన్ డాక్యుమెంట్. అంటే మన కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్లో మనం ఏమన్నా డాక్యుమెంట్స్ చేసి ఇంతకు ముందు సేవ్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్స్ ఏమైనా ఓపెన్ చేసుకోవాలి అంటే కంట్రోల్+O. ఇక్కడ చూడండి మనకి కంట్రోల్+O. సో కంట్రోల్+O నేను ప్రెస్ చేస్తున్నాను. మనకి ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది కదా. సో మీకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ చూస్ చేసుకోవడం, ఓపెన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ డాక్యుమెంట్ అంటే కంట్రోల్+W. సో మనం ఇప్పుడు ఏదైనా ఇందాక ఓపెన్ చేసిన డాక్యుమెంట్ ఏదైనా ఉంది, సో ఓన్లీ డాక్యుమెంట్ మాత్రమే మనకి ఈ డాక్యుమెంట్ మాత్రమే క్లోజ్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి? డాక్యుమెంట్ అంటే మనం జస్ట్ వర్క్ చేస్తున్నది, మొత్తం టోటల్ అప్లికేషన్ కాదు. ఓకే, ఓన్లీ డాక్యుమెంట్. కంట్రోల్+W ప్రెస్ చేయగానే మనకి డాక్యుమెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓన్లీ వర్కింగ్ డాక్యుమెంట్ అనమాట. ఓకే, సేవ్ డాక్యుమెంట్ ఇది అందరికీ తెలిసిందే కదా. కంట్రోల్+S అనగానే ప్రజెంట్ మనం చేస్తున్న డాక్యుమెంట్ ఏదైనా కూడా కంట్రోల్+S అని ప్రెస్ చేయగానే మనకి డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు సేవ్ చేయడం అనేది మస్ట్ అండ్ ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు, లేదంటే ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు, జస్ట్ వాళ్ళకు వచ్చింది ముందు టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇన్ కేస్ ఎప్పుడైనా కరెంట్ అది పోతే ఏం చేస్తారు? ముందు నుంచి చేసింది అంతా మనకి పోతుంది. సో మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేయగానే ఫస్ట్ సేవ్ చేసి పెట్టేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు చేసే డేటా అంతా కూడా ఈ షార్ట్ కట్ రూపంలో కంట్రోల్ S ప్రెస్ చేస్తూ ఉంటే మీ డేటా అంతా సేవ్ అయిపోతూ ఉంటుంది. సో మీరేం ప్యానిక్ అవ్వక్కర్లేదు. ఒకవేళ కరెంట్ పోయినా ఏదైనా కూడా మీరేమి ప్యానిక్ అవ్వక్కర్లేదు. సో మస్ట్ అండ్ షుడ్ అందరూ కూడా ఫస్ట్ మీరు ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కంట్రోల్+S సేవ్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి F12 కీ. సో F12 కీ అనేది మనకు ఫంక్షన్ కీస్లో ఉంటుంది కదా. మనం ఎందుకు యూజ్ చేస్తాం? సేవ్ యాజ్ అంటే ఎందుకు? సేవ్ యాజ్ అనేది ఎందుకు? ఇప్పుడు ఏదైనా ఒక రెజ్యూమ్ ఉందనుకోండి, అది ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి చేసుకుంటున్నారు, వన్ చేసేసారు. సో ఆ తర్వాతది ఎడిట్ చేయాలంటే సేమ్ వాళ్ళ దాంట్లో చేయకుండా దీన్ని మళ్ళీ డాక్యుమెంట్ని సేవ్ యాజ్ చేసుకుని అప్పుడు ఇంకొక ఫ్రెండ్ నేమ్తో రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. F12 కీ అనేది మనం
దానికి యూస్ చేస్తాం. చూసారా మనకి సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వచ్చింది. సో ఇలాగ మీరు వేరే నేమ్తో మళ్ళీ దీన్ని సేవ్ చేసుకుంటే ఇది ఇంకొక ఫైల్లా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, దట్ ఈస్ F12 సో ప్రింట్ డాక్యుమెంట్. సో ప్రింట్ డాక్యుమెంట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? కంట్రోల్ P అంటే మనం ప్రింట్ చేసుకునే ముందు కంట్రోల్ P అనగానే మనకి ఇలాగ ప్రింటర్ బాక్స్ వస్తుంది. సో మనకి ఇందులో ఎన్ని పేజెస్ అంటే ఆల్ అన్నీ ప్రింట్ ఇచ్చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు ప్రింటర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు ప్రింటర్ లేదు. సో మీరు కెనాన్ యూస్ చేస్తున్నారా ఏంటి అనేది ప్రింటర్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు ఎన్ని పేజెస్ కావాలి, లేకపోతే కరెంట్ పేజెస్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి అన్నీ మీరు సెట్ చేసుకోవాలి. మీది పోర్ట్రైట్లో ఉందా, ల్యాండ్స్కేప్లో ఉందా, ఓరియంటేషను, ఇలా మొత్తం అన్నీ మీరు సెట్ చేసుకోవాలి. A4 సైజా, ఏ సైజు అన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ప్రింట్ అనమాట. ఎన్ని కాపీస్ కావాలనేది కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దట్ ఈస్ కంట్రోల్ P ప్రింట్ డాక్యుమెంట్. ఓకే, అండు ది లాస్ట్ యాక్షన్ అంటే కంట్రోల్ Z అంటే మనం ఇంతకు ముందు ఇప్పుడు ఇది ఇక్కడ ఏదో నేను టైప్ చేశాను, టైప్ చేయకముందు మనకి ఏముంది? ఓన్లీ కంట్రోల్ P మాత్రమే ఉంది. సో ఆ యాక్షన్ మనకి కావాలంటే మనం ఏం చేయాలి? కంట్రోల్ Z అనేది యూస్ చేస్తే చూసారా మనం ఇంతకు ముందు చేసింది పోయి అంతకంటే ముందు ఉన్నది మనకు వచ్చింది. ప్రీవియస్ కమాండ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. మనం ఎన్ని టైప్ చేసేసుకున్నా ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు. సో బై మిస్టేక్ పడిపోయింది. అప్పుడు మనం అది ఏం చేస్తాం? కంట్రోల్ Z ప్రెస్ చేయండి, మళ్ళీ మనకు నార్మల్ పొజిషన్కి వస్తుంది. లేదు మనం టైప్ చేసింది ఇంపార్టెంటే కావాలి అనుకుంటే మళ్ళీ ప్రీవియస్ కమాండ్ అంటే ఇంతకు ముందు చేసింది మళ్ళీ మనం చూడాలంటే కంట్రోల్ Y, రీడు ది లాస్ట్ యాక్షన్, అండు ది లాస్ట్ యాక్షన్. ఓకేనా ఫ్రెండ్స్, అండు రీడు. ఓకే, ఉన్నదానికంటే ముందు చేసిన దాని తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, కంట్రోల్ Z ప్లస్ కంట్రోల్ Y. ఓకే, నెక్స్ట్ కట్ టెక్స్ట్ ఆర్ ఆబ్జెక్ట్ టెక్స్ట్ని కానీ ఆబ్జెక్ట్ అంటే మనం ఏదైనా పిక్చర్ కానీ ఏదైనా చార్ట్ కానీ టేబుల్ కానీ ఏదైనా సరే కట్ అంటే ఏంటి? కంట్రోల్ ప్లస్ X కట్ చేసి చూడండి ఇక్కడ నేను దీన్ని ఆబ్జెక్ట్నే తీసేద్దాం అనుకుంటున్నాను. కంట్రోల్ ప్లస్ Xఏ యూజ్ చేస్తున్నాను. చూడండి కట్ అయిపోయింది కదా. సో మళ్ళీ మనకు అది తిరిగి రావాలంటే ఎలా వస్తుంది? మనకి ఇక్కడ చూడండి పేస్ట్ సెలెక్టెడ్ టెక్స్ట్ ఆర్ ఆబ్జెక్ట్ అని ఉంది మనకి. కంట్రోల్ ప్లస్ V దాన్నే ఇక్కడ యూజ్ చేస్తే మనకు మళ్ళీ అది తిరిగి వస్తుంది. కాపీ టెక్స్ట్ ఆర్ ఆబ్జెక్ట్. కాపీ అంటే ఏంటి? కట్కి కాపీకి డిఫరెన్స్ అంటే ఏంటి? కట్ అంటే మనం సెలెక్ట్ చేసిన డేటా అక్కడ పోతుంది, ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ అంటే మనం చేసిన దగ్గర ఉంటుంది, మనం ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దట్ ఈస్ కట్, కాపీ, పేస్ట్. సో కాపీ టెక్స్ట్ ఫార్మాట్. కాపీ టెక్స్ట్ ఫార్మాట్ అంటే మీరు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేను కంట్రోల్ Cని నేను డిజైన్ చేస్తున్నాను, కలర్ మారుస్తున్నాను, గ్రీన్ కలర్లో పెట్టి ఫాంట్ మార్చేసి లేదా ఏదైనా అండర్లైన్ ఇస్తున్నాను. సో ఇది మీరు కాపీ చేయాలంటే ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే ఫార్మాటింగ్ అంటే ఏమని చెప్పుకున్నాం? మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవడాన్ని ఫార్మాటింగ్ అని మనం ప్రీవియస్ క్లాసెస్ అన్నిటిలో చెప్పుకుంటూ వచ్చాం కదా. సో చూడండి కాపీ టెక్స్ట్ ఫార్మాట్కి మనకు షార్ట్కట్ ఏంటి? కంట్రోల్ షిఫ్ట్ C. సో ఇప్పుడు కాపీ అయింది. ఇప్పుడు అదే ఫార్మాట్ మనకి దీనికి అప్లై అవ్వాలనుకోండి, ఏముంది ఇక్కడ? పేస్ట్ టెక్స్ట్ ఫార్మాట్. ఇక్కడ చూడండి పేస్ట్ టెక్స్ట్ ఫార్మాట్. చూడండి ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ V ఇస్తే మనకి అక్కడ ఇచ్చిందే ఇక్కడ కూడా వచ్చేసింది. చూసారా, మనం ఇలా కూడా చేసుకోవచ్చు. అక్కడ చేసిందే మళ్ళీ ప్రతిసారి చేయాలని ఏం లేదు. ఒకసారి చేస్తే మనం ఎంత డేటా అయితే సెలెక్ట్ చేసుకుంటామో వాటన్నిటికీ కంట్రోల్ షిఫ్ట్ V అనగానే మనకి ఆ రూపంలో మనకి చేంజ్ అయిపోతుంది. అంటే ఫార్మాటింగ్ అనేది మాత్రమే కాపీ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, కాపీ టెక్స్ట్ ఫార్మాట్, పేస్ట్ టెక్స్ట్ ఫార్మాట్ అందరికీ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి షో ఆర్ హైడ్ ద రిబ్బన్. అంటే ఇక్కడ మనకి రిబ్బన్ కనిపిస్తుంది కదా, ఇది మనకి ఎప్పుడైనా ఒకవేళ మీకు ఇన్స్టెంట్గా కనిపించకుండా ఉండాలి అన్న మీకు ఇక్కడ షార్ట్కట్ ఏంటి? కంట్రోల్ ప్లస్ F1. చూడండి కంట్రోల్ ప్లస్ F1 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ రిబ్బన్ అనేది హైడ్ అయిపోయింది. మళ్ళీ మీకు కావాలి అంటే కంట్రోల్ ప్లస్ F1 ప్రెస్ చేయండి, మీకు మళ్ళీ డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ ద కంట్రోల్ ప్లస్ F1 షో అండ్ హైడ్ రిబ్బన్. నెక్స్ట్ ప్రింట్ ప్రివ్యూ అంటే మనం ప్రింట్ ఇచ్చే ముందు ఎవరైనా కూడా ఎక్సెల్లో కానివ్వండి, వర్డ్ కానివ్వండి, పవర్ పాయింట్లో కానివ్వండి, ఎవరైనా సరే ప్రింట్ ఇచ్చే ముందు కంపల్సరీ ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక లైన్ కిందకి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ F2 ప్రెస్ చేస్తే చూసారా మనకి ఇలాగ మనం సెట్ చేసిందంతా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. ఒకవేళ ఒక లైన్ కిందకి వెళ్ళిపోతే ఇక్కడ టేబుల్ అనేది బ్రేక్ అవుతుంది. అప్పుడు మీరు కంపల్సరీ కూడా దాన్ని సెట్ చేసుకోవాలి కదా. సో అందుకే కంట్రోల్ ప్లస్ F2 అనేది ప్రింట్ ప్రివ్యూ మనకి ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అక్కడితో మనం
హోమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూడండి సెలెక్ట్ టెక్స్ట్, మూవ్ అండ్ డిలీట్. సో మూవ్ చేయడం ఎలా అనేది మీకు నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పేశాను కదా, ఇన్సర్షన్ పాయింట్స్ అండ్ సెలెక్టింగ్ టెక్స్ట్ అనేది చెప్పేశాను నేను. మూవ్ అంటే జస్ట్ నావిగేషన్ కీస్ ఇలా మూవ్ చేస్తే అవుతుంది. కంట్రోల్ ప్లస్ ఇలా మూవ్ చేసినా మనకి వర్డ్ ఇలా కూడా అవుతుంది. ఇది ఏంటంటే నేను సెలెక్టింగ్ చూపించబోతున్నాను మీకు, హౌ టు సెలెక్ట్ ఏ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ అనేది మనకి సెలెక్ట్ అవ్వాలంటే, ఓన్లీ వన్ క్యారెక్టర్ సెలెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం, షిఫ్ట్ పట్టుకుని రైట్ యారో, రైట్కి సెలెక్ట్ అవ్వాలంటే రైట్, లెఫ్ట్కి సెలెక్ట్ అవ్వాలంటే లెఫ్ట్. చూసారా, వన్ క్యారెక్టర్ మనకి సెలెక్ట్ అవుతుంది. అలాగే లెఫ్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్టెండ్ సెలెక్షన్ వన్ క్యారెక్టర్ టు ద లెఫ్ట్. సో లెఫ్ట్ ట్రై చేయండి, షిఫ్ట్కి హోల్డ్లో పెట్టి లెఫ్ట్కి. చూసారా మనకి లెఫ్ట్కి. ఇప్పుడు చూడండి వన్ వర్డ్, ఒక వర్డ్ మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ షిఫ్ట్ రైట్, ఒక్కొక్క వర్డ్. అలాగే లెఫ్ట్కి అయితే లెఫ్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా. నెక్స్ట్ ఎక్స్టెండ్ సెలెక్షన్ టు ది ఎండ్ ఆఫ్ ద లైన్. లైన్ మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే షిఫ్ట్ పట్టుకుని ఎండ్ ప్రెస్ చేస్తే మనకు ఒక లైన్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. అలాగే షిఫ్ట్ ప్లస్ హోమ్ ప్రెస్ చేస్తే ఇలా మన ఎండింగ్లో ఉన్న, హోమ్లో ఉన్న, మనకి మిడిల్లో ఉన్నా కూడా మనకి ఇలాగా సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెండ్ సెలెక్షన్ వన్ లైన్ డౌన్. ఒక లైన్ కిందకి సెలెక్ట్ అవ్వాలంటే షిఫ్ట్ డౌన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క లైన్ వస్తుంది. అప్ అయితే లైన్ అప్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ షిఫ్ట్ పేజ్ డౌన్ చూద్దామా. ఎక్స్టెండెడ్ సెలెక్షన్ వన్ స్క్రీన్ డౌన్, వన్ స్క్రీన్ మాత్రమే డౌన్కి వెళ్తుంది. ఓకే, షిఫ్ట్ పేజ్ డౌన్కి. చూసారా, అక్కడ నుంచి ఆ స్క్రీన్లో కిందకు ఉన్నదంతా మనకి వచ్చేసి సెలెక్ట్ అయింది. అప్ అంటే కూడా అలాగే అవుతుంది. షిఫ్ట్ పేజ్ అప్ అంటే అక్కడ నుంచి పైకి ఉన్నదంతా స్క్రీన్ అప్ అనగానే, షిఫ్ట్ పేజ్ అప్ అంటే దాని పైన ఉన్నదంతా కూడా సెలెక్షన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలెక్షన్ టు ది ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో మనం ఎక్కడైతే మన కర్సర్ పాయింట్ ఉందో, ఇన్సర్షన్ పాయింట్ ఉందో, అక్కడ నుంచి కింద ఎంత డేటా అయితే ఉందో అదంతా సెలెక్ట్ చేయాలని మీరు అనుకుంటే, ఎన్ని పేజెస్ అయినా కానివ్వండి, 1 కానివ్వండి, 5, 10, 50 ఎన్ని ఉన్నా సరే, కంట్రోల్ షిఫ్ట్ ఎండ్కి ప్రెస్ చేయగానే మొత్తం టోటల్ లాస్ట్ పేజ్కి వచ్చేస్తుంది. మీకు ఇక్కడ చూసుకోండి, స్క్రోల్ బార్ డౌన్ అయిపోయింది చూసారా. సో ఇవన్నీ కూడా మనకి సెలెక్ట్ అయిపోయాయి అన్నమాట. మనం ఎక్కడైతే ఇన్సర్షన్ పాయింట్ పెట్టామో అక్కడ నుంచి కింద ఉన్న డేటా అంతా కూడా సెలెక్ట్ అయిపోతుంది. అలాగే పైన ఉన్నదంతా అవ్వాలనుకోండి, ఇక్కడ నుంచి కంట్రోల్ షిఫ్ట్ హోమ్ ప్రెస్ చేయండి, ఇక్కడ నుంచి పైన ఉన్నదానికి అంతా కూడా మనకి సెలెక్షన్ అనేది అవుతుంది. కంట్రోల్ ఏ అంటే ఏంటి, మీకు ఒక పేజ్ అని 200, 100, 200 ఎన్ని పేజీలు ఉన్నా కూడా మొత్తం డాక్యుమెంట్లో ఉన్న ఎవ్రీ పేజ్ అనేది, ఎవ్రీ లెటర్ అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. చూసారా. సో దట్ ఈజ్ కంట్రోల్ ప్లస్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్. కంట్రోల్ ప్లస్ ఏ అంటే మనకు డాక్యుమెంట్లో ఉన్న ఎవ్రీ డేటా అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. సో మీకు ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి ఇక్కడ, డిలీట్ వన్ వర్డ్ టు ది రైట్. మనం డిలీట్కి ఎందుకు యూజ్ చేస్తాము, ఇన్సర్షన్ పాయింట్కి ఆఫ్టర్ ఉన్నవన్నీ డిలీట్ అవుతాయి కదా. బ్యాక్ స్పేస్ అంటే బిఫోర్, ముందు ఉన్నవన్నీ, ముందు తర్వాత. కానీ ఇక్కడ కంట్రోల్ ప్లస్ డిలీట్ అంటున్నారు ఏంటి అని ఏమనుకోవద్దు. సో కంట్రోల్ ప్లస్ డిలీట్ అంటే ఏంటంటే ఒక వర్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇన్సర్షన్ పాయింట్కి రైట్లో ఉన్నవి కంట్రోల్ ప్లస్ డిలీట్ కొడితే ఒక వర్డ్ చూడండి, వర్డ్. సో అలా మనకి వర్డ్స్ డిలీట్ అవుతాయి అన్నమాట. మీరు ఒక్కొక్క క్యారెక్టర్ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళక్కర్లేదు. అలాగే కంట్రోల్ బ్యాక్ స్పేస్కి ప్రెస్ చేశారు అంటే మనకి ఇక్కడ బ్లింక్ అవుతున్న ఇన్సర్షన్ పాయింట్కి ముందున్నవన్నీ ఒక్కొక్కటి వర్డ్గా డిలీట్ అయిపోతాయి. కనపడుతుందా మీకు. సో ఇవి వర్డ్స్ అనమాట. వర్డ్స్ డిలీట్ చేయాలంటే, క్యారెక్టర్స్ డిలీట్ చేయాలంటే ఓన్లీ బ్యాక్ స్పేస్కి, ఓన్లీ డిలీట్కి యూజ్ చేయండి, మీకు అంతా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్పెషల్ క్యారెక్టర్స్ నిన్న మీకు నేను MS Word టిప్స్ అండ్ ట్రిక్స్లో నేను మీకు చూపించాను. బట్ ఇక్కడ షార్ట్ కట్స్తో ఎలా చేయాలనేది చూపిస్తాను. మీరు ఆ వీడియో కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఇన్సర్ట్ కాపీరైట్ సింబల్. మనకు కావాలంటే ఇక్కడ షార్ట్ కట్ ఏంటి, ఆల్ట్ కంట్రోల్ C ప్రెస్ చేయగానే మనకు కాపీరైట్ సింబల్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఆల్ట్ కంట్రోల్ C. ఓకే. నెక్స్ట్ అలాగే ట్రేడ్ మార్క్ సింబల్ కావాలనుకోండి, ఆల్ట్ కంట్రోల్ T, రిజిస్టర్డ్. చూసారా, TM వచ్చేసిందా. నెక్స్ట్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ సింబల్. సో మనకి రిజిస్టర్డ్ నిన్న చెప్పుకున్నాం కదా, నిన్న ఎస్టర్డే క్లాస్లో మనం చూసారా, ఇలా మొత్తం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట.
నెక్స్ట్ కరెన్సీ యూరో కరెన్సీ సింబల్ కావాలనుకోండి, మీకు ఆల్ట్ కంట్రోల్ ఈ ప్రెస్ చేయగానే మీకు అది కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి ఇన్సర్ట్ హారిజాంటల్ ఎలిప్సిస్. సో మనం ఏదైనా ఒకటి టైప్ చేసేటప్పుడు ఏమన్నా 3 డాట్స్ ఇలా పెడుతూ ఉంటాం అది. సో అది మీకు కావాలి అంటే ఆల్ట్ కంట్రోల్ డాట్ ప్రెస్ చేయగానే మనకు ఆ 3 లైన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీకు ఇక్కడ కూడా చూపిస్తాను. ఆల్ట్ కంట్రోల్ డాట్స్ ప్రెస్ చేయగానే మనకి 3 డాట్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇన్సర్ట్ సింబల్స్. సో మీకు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్దాం అనుకుంటున్నాను నేను. మీరు ఇలాగే కాకుండా మీరు మీ కీబోర్డ్లో ఆల్ట్ కీ ప్రెస్ చేయండి ఒక్కసారి. సో చూడండి ఏం జరుగుతుంది మనకి స్క్రీన్లో. చూసారా మనకి ఇక్కడ షార్ట్ కట్స్ డిస్ప్లే చేస్తుంది. ఫైల్ మెనూ ఓపెన్ అవ్వాలంటే ఎఫ్ ప్రెస్ చేయండి, ఓపెన్ అయిందా, అండ్ ఎస్కేప్. సో హెచ్ అంటే హోమ్లోకి వచ్చేస్తుంది. చూడండి హోమ్లో మొత్తం అన్నీ కూడా హైలైట్ అయిపోయి మీకు ఇందులో ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఫాంట్ మార్చాలనుకోండి, మీరు డబుల్-ఎఫ్ ప్రెస్ చేయండి, అక్కడ ఫాంట్ మీకు నచ్చింది టైప్ చేసుకోండి. ఓకే, ఇలా మీకు ఆల్ట్ ప్రెస్ చేయగానే మొత్తం ఇలా వస్తాయి అన్నమాట. సో మీకు ఏది కావాలంటే అది మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రింట్ ప్రివ్యూ చూడాలా, 4 ప్రెస్ చేయండి, ప్రివ్యూ వస్తుంది, ఎస్కేప్ ఇవ్వండి, పోతుంది. సో మీకు ఇదొక అడ్వాంటేజ్ అనమాట షార్ట్ కట్స్ వల్ల. ఇప్పుడు డిజైన్ ట్యాబ్ మీకు ఓపెన్ అవ్వాలి, మీరు మౌస్ టచ్ చేయకుండా. అప్పుడు ఏం చేయాలి, ఆల్ట్ ప్రెస్ చేసి దెన్ జేటీ అని ఇచ్చారు, అక్కడ జేటీ ప్రెస్ చేయగానే మనకి డిజైన్ ట్యాబ్లో కూడా మనకు అన్ని షార్ట్ కట్స్ డిస్ప్లే చేసాయి. షేడింగ్ ఇవ్వాలనుకుంటే హెచ్ ప్రెస్ చేయగానే మనకి వస్తుంది. అందులో కూడా నో కలర్ కావాలంటే ఎన్, మోర్ కలర్ కావాలంటే ఎం. చూసారా. సో ఇవి ఎవరన్నా కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇన్సర్ట్ సింబల్, మనకి ఏదైనా సింబల్ కావాలంటే ఇక్కడ నేను అదే యూజ్ చేశాను. మీకు ఇది చెప్దామని ఇక్కడ ఇది పెట్టాను నేను. ఆల్ట్ దెన్ ప్రెస్ ఎన్ దెన్ ప్రెస్ యూ. చూసారా మనకి ఇక్కడ సింబల్స్ వచ్చేసే తర్వాత ఇలా మీరు ఏ సింబల్ కావాలంటే అలాగా మీకు యారో నావిగేషన్ కీస్తో అప్ అండ్ డౌన్ చేసుకుంటే మీకు అది ఎంటర్ ఇస్తే మీకు అది అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. దట్ ఈజ్ షార్ట్ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, డోంట్ స్కిప్ దిస్ వీడియో, ఎండింగ్ వరకు చూడండి. ఇలాంటివి ఇంకా మోర్ ఇంట్రెస్టెడ్ షార్ట్ కట్స్ చాలా ఉన్నాయి కింద. ఇప్పుడు ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటే ఎవ్రీ పేజ్లో మనం ఫుట్ నోట్ అనేది పెట్టాలనుకుంటే ఎప్పుడైనా మనకు ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ అని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఫుట్ నోట్ ఏది కావాలంటే అది టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్ షార్ట్ కట్స్ అని ఇచ్చాను అనుకోండి, ఎంఎస్ వర్డ్ షార్ట్ కట్స్ అని ఎవ్రీ. చూసారా ఆ పేజ్కి చక్కగా ఫుట్ నోట్ వచ్చేసింది ఇలా అన్నమాట. నెక్స్ట్ అలాగే ఎండ్ నోట్ కూడా అంటే ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. ఆల్ట్ కంట్రోల్ డి ప్రెస్ చేయగానే మనకి ఎండ్ నోట్ అనేది వస్తుంది, ఎండింగ్లో వస్తుంది అది. ఓకేనా ఫ్రెండ్, పేజ్ ఎండింగ్లో వస్తుంది, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. హైపర్ లింక్, ఇది ఒకటి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. హైపర్ లింక్ అంటే ఏంటంటే మీకు ఈ డాక్యుమెంట్లో ఏవైనా ఒక డాక్యుమెంట్ లింక్ని ఇందులో పెట్టాలనుకోండి మీరు. ఇప్పుడు ఈ హైపర్ లింక్ అనే ఉంది, షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ కే ప్రెస్ చేయండి. ఇది ప్రెస్ చేస్తే మీకు ఏమన్నా దీనికి చక్కగా దగ్గరికి ఏదైనా ఫైల్ మీరు చూపించాలనుకుంటున్నారు అనుకోండి. జస్ట్ నేను 1 2 3 అనే ఫైల్ సెలెక్ట్ చేసి ఓకే చేశాను. సో ఇందులో ఇప్పుడు మనకు ఒక డాక్యుమెంట్ ఉంది, అందుకే అది మనకి హైలైట్ అయింది. అది ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి, అక్కడ చూడండి కంట్రోల్ ప్లస్ క్లిక్ టు ఫాలో లింక్. సో ఆ డాక్యుమెంట్ని మీరు చూడాలి అనుకుంటే కంట్రోల్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ హ్యాండ్ సింబల్లా మారిపోయింది చూసారా. క్లిక్ చేస్తే మనం అటాచ్ చేసిన డాక్యుమెంట్ 1 2 3 అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఇలా కూడా చేయొచ్చు. మీ డాక్యుమెంట్ ఎవరైనా సరే మీరు ఇలా ఎవరికైనా ఏదైనా చూపించాలి అనుకుంటే మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. హైపర్ లింక్ అనమాట. కంట్రోల్ ప్లస్ కే అని ప్రెస్ చేయగానే మీకు హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మనకి ఇన్సర్ట్ మెనూలో ఉంటుంది అది హైపర్ లింక్. ఓకేనా ఫ్రెండ్స్. ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ ఇది అందరికీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. కంట్రోల్ ప్లస్ ఎంటర్ అని ఇవ్వగానే అక్కడ నుంచి అది వేరే పేజ్లోకి షిఫ్ట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. పేజ్ బ్రేక్ అవుతుంది అనమాట అక్కడ నుంచి. ఇప్పుడు చూడండి షార్ట్ కట్ కీస్ ఫర్ ఫైండ్ అండ్ రీప్లేస్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో ఫైండ్ అండ్ రీప్లేస్ అంటే ఏంటి, ఎంఎస్ వర్డ్లో ఏదైనా ఒక వర్డ్ని సెర్చ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని మార్చాలనుకున్నప్పుడు మనం ఇవి యూజ్ చేస్తాం, వాటి యొక్క షార్ట్ కట్స్ అనమాట. ఓపెన్ ఫైండ్ అండ్ రీప్లేస్ విండో, దానికి షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ హెచ్. సో ఇక్కడ ఫైండ్ చేయొచ్చు, ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు, ఇక్కడ గో టులో ఏ పేజ్లో కావాలంటే ఆ పేజ్లో కూడా వెళ్ళొచ్చు. దట్ ఈస్ ద షార్ట్ కట్. ఇక్కడ చూడండి రిపీట్ లాస్ట్ ఫైండ్ ఆఫ్టర్ క్లోజింగ్ ద ఫైండ్ విండో. షిఫ్ట్ F4 ప్రెస్ చేద్దాము అంటే మనం ఇంతకు ముందు చేసిన యాక్షన్ ఏంటనేది మనకి చూపిస్తుంది అనమాట.
ఓకే ఫ్రెండ్స్, క్లోజ్ ఫైండ్ అండ్ రీప్లేస్ విండో. అది విండో క్లోజ్ అయిపోవాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఎస్కేప్ ఇస్తే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతుంది. ఫైండ్ ఒకటి కావాలంటే మీకు కంట్రోల్ F1 ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఫైండ్ ఒకటి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దట్ ఈస్ కంట్రోల్ ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్. గో టు ఓకే షార్ట్ కట్ కీస్ ఫర్ ఫార్మెటింగ్ టెక్స్ట్ అండ్ పారాగ్రాఫ్. సో మనం ఫార్మాట్ చేయడానికి ఏమేమి యూస్ చేస్తాము అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా కొత్త ఉన్నాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, అప్లై బోల్డ్ రిమూవ్ చేయడానికి అదే, బోల్డ్ అండ్ అప్లై చేయడానికి కూడా అదే కదా. సో అప్లై చేసే ఉంది ఆల్రెడీ, ఇక్కడ చూడండి మీకు హైలైట్ అవుతుంది మీరు ఏదైనా ఫార్మాట్స్ చేసినప్పుడు. సో రిమూవ్ చేయడానికి కూడా కంట్రోల్ బిఏ పోయింది, అండ్ అప్లై చేయడానికి కూడా కంట్రోల్ బీనే. నెక్స్ట్ వచ్చేసి ఇటాలిక్ కూడా అంతే, కంట్రోల్ ఐ, అదిగోండి తీసేయడానికి కూడా అంతే, అండర్లైన్ కంట్రోల్ యూ. నెక్స్ట్ చూడండి ఇక్కడ మీరు డబల్ అండర్లైన్ ఇవ్వాలనుకోండి, ఏదైనా మీరు ముందు ఏం చేయాలన్నా కూడా వర్డ్లో ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తేనే మీకు ఏ షార్ట్ కట్ అయినా సరే పనిచేస్తుంది. ఈ ఫార్మాటింగ్లో కంపల్సరీ ఫస్ట్ సెలెక్ట్ చేసేకే మీరు ఈ షార్ట్ కట్స్ ట్రై చేయండి. ఇక్కడ చూడండి కంట్రోల్ షిఫ్ట్ డి అని ప్రెస్ చేయగానే మనకి డబుల్ అండర్లైన్ వస్తుంది. ఇలా చూస్తున్నారా, గమనించారా? ఓకే, అది రిమూవ్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే మనకి అది రిమూవ్ చేయాలన్నా అప్లై చేయాలన్నా అదే. మీకు ఇక్కడ ఇంకొకటి చెప్తాను చూడండి, వర్డ్కి అండర్లైన్ అంటే స్పేసెస్కి కాకుండా ఓన్లీ వర్డ్స్కి మాత్రమే అండర్లైన్ కావాలి అనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ. చూసారా, స్పేసెస్కి లేదు, ఓన్లీ వర్డ్స్కి మాత్రమే అండర్లైన్ వచ్చింది. అవి తీసేయాలనుకున్నా కూడా సేమ్ షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్లై అండ్ రిమూవ్ బిగ్ క్యాపిటల్స్. సో అన్నీ ఒకసారి క్యాపిటల్స్ చేయాలి అనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఏ ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కంట్రోల్ షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే అన్ని క్యాపిటల్స్ అయిపోతాయి. దాన్ని రిమూవ్ చేయాలనుకున్న సేమ్ యాక్షన్. నెక్స్ట్ స్మాల్ క్యాపిటల్స్, అప్లై అండ్ రిమూవ్ స్మాల్ క్యాపిటల్స్. కంట్రోల్ షిఫ్ట్ కే ప్రెస్ చేయగానే మనకి స్మాల్ క్యాపిటల్స్ వస్తాయి, అవి రిమూవ్ చేయాలనుకున్నా కూడా సేమ్ యాక్షనే. ఓపెన్ ఫైండ్ డైలాగ్ బాక్స్. ఫాంట్, సో మనం ఫాంట్ డైలాగ్ బాక్స్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తాం కదా, అన్నీ ఒకసారి సెట్ చేసుకోవడానికి. దానికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ డి ప్రెస్ చేయండి. చూసారా మనకు వచ్చింది, అన్నీ ఇందులోనే మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ పెంచుకోవడం, ఫాంట్ సైజ్ తగ్గించుకోవడం ఎలాగా, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ పెరుగుతుందా, అలాగే లెస్ దాన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్. సో సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఇప్పుడు 2 స్క్వేర్లా మారాలనుకోండి, స్క్వేర్లా కానీ డౌన్ పొజిషన్లో కానీ రావాలనుకోండి, ఇది సబ్స్క్రిప్ట్ అంటే కిందకు వస్తుంది, కంట్రోల్ ఈక్వల్ టు. ఇదే సూపర్ స్క్రిప్ట్ అంటే ఇక్కడ చూడండి షిఫ్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు, అంటే ఇది స్క్వేర్ రూపంలోకి మారాలనుకుంటే షిఫ్ట్ కంట్రోల్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఇది సూపర్ స్క్రిప్ట్ లాగా మారుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ కాపీ ఫార్మెటింగ్, పేస్ట్ ఫార్మెటింగ్. ఓకే, మీకు ఇందాక నేను చూపించాను కదా, సేమ్ అదే ఇక్కడ కూడా వచ్చింది. ఎందుకంటే ఇది ఫార్మెటింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి అది ఇక్కడ వచ్చింది. ఏదైనా మనం ఒక కలర్ సెట్ చేసుకుని దీన్నే కనుక మనం కాపీ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ సి. సో ఏదైనా సరే ఇక్కడ పేస్ట్ అనమాట. ఓకే, ఫార్మాటింగ్ని కాపీ చేయడం, పేస్ట్ చేయడం. నెక్స్ట్ చేంజ్ బిట్వీన్ ఆల్ కేసెస్. సో మనకి ఇక్కడ చేంజ్ కేస్ అని మీకు ఒకటి చెప్పాను కదా నేను, ఈ కేసెస్ అన్నీ 1 by 1 చేంజ్ అవ్వాలంటే షిఫ్ట్ F3 ప్రెస్ చేస్తూ ఉండండి. మీకు చూడండి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అండ్ సెంటెన్స్ కేస్. సో ఇలా ఈ 3 మనకి వస్తూనే ఉంటాయి అన్నమాట. సో మీరు అది ఏది కావాలంటే అది మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, సెంటెన్స్ కేస్, స్మాల్ క్యాప్స్, ఆల్ క్యాప్స్. ఓకే, అప్లై స్ట్రైక్ త్రూ ఫార్మెటింగ్. సో స్ట్రైక్ త్రూ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం, ఇలాగ కొట్టినట్టు ఉండడానికి. మీకు ఇందాక నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఆల్ట్, ఇక్కడ ఏం చేయమంటున్నారు హెచ్ అండ్ దెన్ ప్రెస్ 4. ఇక్కడ చూడండి 4 ప్రెస్ చేస్తే మనకి స్ట్రైక్ త్రూ అప్లై అయిపోయింది మన ఇన్సర్షన్ పాయింట్ పెట్టిన దానికి. ఓకే, రివీల్ ఫార్మెటింగ్, షిఫ్ట్ F1. రివీల్ ఫార్మెటింగ్ అంటే ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన ఇక్కడ టైప్ చేసుకున్న టెక్స్ట్ యొక్క ఫార్మెటింగ్ ఏమేమి చేసాం, బోల్డ్ ఇచ్చాం, సైజ్ ఎంత పెట్టాం, ఏం ఫాంట్, ఏం కలరు అన్నీ మనకి రివీల్ చేస్తుంది అనమాట. చూద్దామా, షిఫ్ట్ F1. ఇక్కడ చూడండి ఫాంట్ ఏరియల్ 14 సైజు, బోల్డ్, ఫాంట్ కలర్ ఆటో. సో ఇలాగ అలైన్మెంట్ లెఫ్ట్, ఇండెంటేషన్ ఏమి ఇవ్వలేదు, స్పేసింగ్ 1.5 లైన్ స్పేసింగ్, విడ్త్
ఇలాగ లెఫ్ట్ అండ్ రైట్ అన్నీ మనం ఎలాగైతే చేసామో అవన్నీ రివీల్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఇది కంపల్సరీ మీరు ఈ షార్ట్ కట్స్ అనేవి ఫాలో అవ్వండి, మీరు ఎక్స్పర్ట్స్ అయిపోతారు అంతే ఎంఎస్ వర్డ్కి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లై అండ్ రిమూవ్ హైలైట్ టెక్స్ట్ ఫీచర్. సో హైలైట్ అనేది మనం ఎక్కడ చేస్తాము, ఇక్కడ చేస్తాం కదా మనం హైలైట్ టెక్స్ట్ హైలైట్ కలర్. సో దానికి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఆల్ట్ హెచ్. సో ఇక్కడ మనకి ఏ కలర్ అయితే హైలైటింగ్లో ఉందో ఆ కలర్ మాత్రమే మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది, చూసారు. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీ ట్రై చేయండి షార్ట్ కట్స్ అన్నీ. ఇవన్నీ అలైన్మెంట్స్ అనమాట. ఓకే, అలైన్మెంట్స్ అంటే ఏంటి, మనం టైప్ చేసే పేజ్లో మనం టైప్ చేసే టెక్స్ట్ ఎటు నుంచి టైప్ అవ్వాలి, లెఫ్ట్ నుంచా, సెంటర్ నుంచా, రైట్ నుంచా, జస్టిఫైవా. చూడండి, కంట్రోల్ ఆర్ అంటే రైట్కి వచ్చేస్తుంది అలైన్మెంట్, ఎల్ అంటే ఓకే ఎల్ కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్ అనమాట. కంట్రోల్ ఎల్ అంటే అది ఆల్రెడీ లెఫ్ట్లోనే ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెంటర్ అలైన్మెంట్ అంటే కంట్రోల్ ఈ అంటే పేజ్కి సెంటర్లో వస్తుంది. ఇది టేబుల్ కాబట్టి ఆ కాలంకి మాత్రమే సెంటర్లో వచ్చింది. లెఫ్ట్ అంటే మళ్ళీ కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. కంట్రోల్ జే అంటే జస్టిఫై. ఇవి పారాగ్రాఫ్స్కి బాగా యూజ్ అవుతాయి. జస్టిఫికేషన్ అనేది 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇవి ఏంటంటే లైన్ స్పేసింగ్ అనమాట. మీకు సింగిల్ లైన్ స్పేసింగ్ కావాలంటే ఫస్ట్ మీరు డేటాను సెలెక్ట్ చేసుకోండి, దెన్ ప్రెస్ కంట్రోల్ 1. చూసారా, మనకి 1 లైన్ స్పేసింగ్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఏంటి, కంట్రోల్ 2కి డబుల్ లైన్ స్పేసింగ్. సో కంట్రోల్ 2 ప్రెస్ చేయండి. సో డబుల్ లైన్ స్పేసింగ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, సెట్ లైన్ స్పేసింగ్ 1.5కి షార్ట్ కట్ కంట్రోల్ 5. సో ఇలా మీరు ఇవి లైన్ స్పేసింగ్కి యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి హెడ్డింగ్ స్టైల్స్ అనేవి కనపడుతున్నాయి కదా. సో మనం క్లిక్ చేయక్కర్లేకుండా సెలెక్ట్ చేసేసి ఆల్ట్ కంట్రోల్ 1 అని ప్రెస్ చేయగానే హెడ్డింగ్ 1లో ఉన్న స్టైల్ ఇక్కడ అప్లై అయిపోతుంది. చూసారా, అది కూడా సెలెక్ట్ అయ్యింది. అలాగే మీకు హెడ్డింగ్ 2 కావాలంటే ఆల్ట్ కంట్రోల్ 2, అలా మీకు 3 కావాలంటే ఆల్ట్ కంట్రోల్ 3. ఇలా మీరు అంటే మొత్తం అన్నమాట వాళ్ళు యూజ్ చేసే ఎవ్రీ ఫార్మాటింగ్ అనేది ఇక్కడ మనకి అప్లై అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ట్ కంట్రోల్ 1 2 3. అప్లై నార్మల్ స్టైల్ కావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనమాట. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అంటే మనకి ఇక్కడ నార్మల్ ఉంది కదా, అలా చేంజ్ అయిపోతుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఓపెన్ అప్లై స్టైల్స్ టాస్క్ ప్యాన్. ఈ స్టైల్స్ టాస్క్ ప్యాన్ అనేది మనకు ఓపెన్ అవ్వాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఎస్ అని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ స్టైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఏ స్టైల్ కావాలంటే మనం ఆ స్టైల్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దట్ ఈస్ ఫార్మేటింగ్ అనమాట. ఇక్కడ చూడండి, రివ్యూలో మనం స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ చేయాలనుకోండి, మనం షార్ట్ కట్ ఏంటి, F7కి ప్రెస్ చేయగానే మనకి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ బాక్స్ అనేది వస్తుంది. ఇందులో మనం ఎర్రర్స్ చూస్ చేసుకుని చేంజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేమున్నాయి, F7 అయిపోయింది. ఇన్సర్ట్ ఏ కామెంట్. సో మనం ఏదైనా కామెంట్ చేయాలి అంటే, ఏదైనా ఒక వర్డ్ ఇది బాగాలేదు, ఇది ఇలా ఉంటే బాగుంటుందని కామెంట్ చేయాలి అంటే మనం కామెంట్ సెక్షన్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. అది డిస్ప్లే అవ్వాలంటే ఆల్ట్ కంట్రోల్ M. అక్కడ మీరు ఏ కామెంట్ అయినా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అది తీసేయాలంటే మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, ఇన్సర్ట్ ఏ కామెంట్. సో ఇది డిస్ప్లే ది సెలెక్షన్. ఇది మళ్ళీ పోవాలంటే ఏం చేస్తాం మనం, ఇక్కడ చూడండి కామెంట్ ఇన్సర్ట్లో ఉంటుంది కదా. రివ్యూలో ఇక్కడ మనకి షో మార్కప్లో కామెంట్స్ మీద లింక్ తీసేయండి, అవి అనేవి పోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి టర్న్ చేంజింగ్ ట్రాకింగ్ ఆన్ అండ్ ఆఫ్. చేంజింగ్ ట్రాకింగ్ ఆన్ అండ్ ఆఫ్ అంటే ఏంటంటే నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆన్ చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఈ అంటే ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ మిస్టేక్ చేసినా ఎరేజ్ చేస్తే ఎరేజ్ చేసేసారని చెప్తుంది. ఈ లెటర్ ఎరేజ్ చేశారు ఈ డాక్యుమెంట్లో, లేకపోతే ఇది చేంజ్ చేస్తున్నారు ఈ డాక్యుమెంట్లో, ఇది డిలీట్ చేసేస్తున్నారు అని, ఇది డిలీట్ చేశారు, డిలీటెడ్ కామెంట్. సో మనం ఏ చేంజెస్ చేసినా కూడా అది ట్రేస్ చేసేస్తుంది అనమాట. సో ఎవరి డాక్యుమెంట్ అన్నా సరే ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు చేంజెస్ ఆన్ చేసుకుని పెట్టుకున్నారంటే మీరు ఏదైతే చేంజ్ చేశారో అది వాళ్ళకి కంపల్సరీ ఇలా తెలిసిపోతుంది. సో దాన్ని మళ్ళీ ఆఫ్ చేయాలంటే కూడా మనం ఏం షార్ట్కట్కి యూజ్ చేసేయాలి, కంట్రోల్ షిఫ్ట్ ఈ యూజ్ చేస్తే అది మళ్ళీ ఆఫ్ కూడా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, డిస్ప్లే ది సెలెక్షన్ డిస్ప్లే అవ్వాలి అంటే ఆల్ట్ F10 ప్రెస్ చేయండి.
ఓకే, ఇలా మనం ఏదైతే ఉన్నామో అది మాత్రమే మనకి ఇలాగా చూపిస్తుంది అనమాట. ఏ విండోలో ఉన్నామో అది మాత్రమే మనకి చూపించడానికి అది ట్రై చేస్తుంది. ఇంక మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఓపెన్ ద వర్డ్ కౌంటింగ్ డైలాగ్ బాక్స్. వర్డ్ కౌంటింగ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వాలంటే Ctrl+Shift+G ప్రెస్ చేస్తే ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, పారాగ్రాఫ్స్, లైన్స్ అన్నీ మనం టోటల్ డాక్యుమెంట్ యొక్క స్టేటస్ అంతా ఈ వర్డ్ కౌంట్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, షార్ట్ కట్ కీస్ ఫర్ ఎంటర్ సమ్ స్పెషల్ ఫీల్డ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో స్పెషల్ ఫీల్డ్స్ అంటే ఇప్పుడు ఏదైనా మనం డేట్, ఇక్కడ ప్రజెంట్ కంప్యూటర్ డేట్ ఏంటనేది తెలుసుకోవాలి అంటే దానికి షార్ట్ కట్ ఏంటి, Alt+Shift+D ప్రెస్ చేస్తే చూడండి మనకి ఇక్కడ డేట్ డిస్ప్లే అయింది. అలాగే ఇక్కడ చూడండి పేజ్ నెంబర్, మనం ఎన్నో పేజ్ నెంబర్లో ఉన్నాం అనేది మనకు ప్రజెంట్ తెలియాలంటే దానికి షార్ట్ కట్ ఏంటి, Alt+Shift+P. సో ఇన్సర్షన్ పాయింట్ ఎక్కడ పెడితే అక్కడ Alt+Shift+P ప్రెస్ చేయగానే మనకి ఇప్పుడు చూడండి పేజ్ 6/6లో ఉన్నాం, ఇక్కడ కూడా 6 అనేది చూపిస్తుంది. అలాగే కరెంట్ టైం ఎంత అయింది మనం ఇక్కడ తెలుసుకోవాలి అంటే Alt+Shift+T ప్రెస్ చేయండి. సో 3:32 PM. సో దట్ ఈస్ టుడే అవర్ షార్ట్ కట్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.